లోని ఐబీ చౌరస్తా వద్ద రైతు బంధు సంబరాలను రంగువల్లులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే దివాకర్ రావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాలాభిషేకం చేసి రైతులకు స్వీట్లు పంచి బాణసంచా కాల్చి సంక్రాంతి భోగి మంటలు పెట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. రైతు పెట్టుబడి సాయం అందించిన ఏకైక ప్రభుత్వంగా టీఆర్ఎస్ ఎప్పుడో సంచలనం సృష్టించిందని, ఇప్పుడు 50,000 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వంగా మరో మైలురాయి చేరిందని ఎమ్మెల్యే అన్నారు. 7.5 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఇంతింతై వటుడింతై అన్నట్లు అన్ని రంగాల్లో సమున్నత అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తలెత్తుకొని నిలబడిందని, అటు సంక్షేమం ఇటు అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎక్కడా లేని విధంగా 40 సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే అతిపెద్ద సంక్షేమం రాష్ట్రంగా నిలిచిందని ఆయన కొనియాడారు. అనంతరం రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నస్పూర్ మున్సిపల్ చైర్మన్లు పెంట రాజయ్య, ఈసంపల్లి ప్రభాకర్, యువ నాయకులు నడిపెల్లి విచిత్రావు, ఓఎంసీ చైర్మన్ పల్లె భూమేష్, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, ప్యాక్స్ చైర్మన్ సందెల వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకున్నామా పేరు పడతలేదు. రైతులు పేపర్ రావాలి అదొకటి అందరూ ఎమ్మెల్యే సాబ్ ఉంటారు. రైతు బంధువుడు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, దివాకర్ రావు గారి నాయకత్వం, తెలంగాణ తెలంగాణ రైతు బంధువుడు కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బంధువుడు కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బంధువుడు కేసీఆర్ గారి నాయకత్వం. మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా రైతాంగానికి నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రైతాంగానికి అన్ని విధాలు మేలు చేసే దిశగా ప్రభుత్వ సహాయ సహకారం అందించిన సందర్భంలో గతంలో 2014 మొదలు ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఒక ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రైతులకు అన్ని విధాలు ఆదుకోవాలని ఉచితంగా కరెంటు, ప్రాజెక్టుల నిర్మాణం, ఒక ఎకరానికి 5,000 చొప్పున 2 దఫాల 10,000 రూపాయలు ఇచ్చే బహుత్తరమైన కార్యక్రమం చేసి 1,50,00,000 ఎకరాలకు సంవత్సరానికి 15,000 కోట్లు ఇచ్చి మరి ఈనాటికి 50,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో ఘనంగా వారికి ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది. రైతులు కూడా సన్మానించడం జరుగుతుంది. ఇది రైతు ప్రభుత్వం. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా
రైతులకు ఏ ప్రభుత్వం ఆదుకునే దిశగా 24 గంటల కరెంట్ అనుకోండి, దాదాపు 1 లక్ష పైబడి రూపాయలతోటి ఈరోజు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి దాదాపు 45 లక్షల పైబడి ఎకరాలకు నీరు అందించే బృహత్తరమైన కార్యక్రమం. అదేగాక రైతు బీమా కింద కూడా దాదాపు 3,500 కోట్లు, మరి ఎవరైతే చనిపోయారో ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున దాదాపు 3,000 పైబడి కోట్లు ఈరోజు ఈ ప్రభుత్వం మనకి ఇచ్చిందంటే 3,500 కుటుంబాలకు, వారికి ఒక్కొక్కరికి 10 గుంట్లున్నా 5 గుంట్లున్నా వాళ్ళందరికీ ఆధారంగా ఒక ఆసరిగా ఆ కుటుంబం ఖాతాలో ఒక్కొక్కరికి 55 లక్షలు వేసిందంటే ఈ ప్రభుత్వాన్ని రైతాంగం కానీ రైతు ఏదైతే చనిపోయిన కుటుంబాలు కానీ ఈ ముఖ్యమంత్రి గారికి అన్ని విధాల మేలు చేస్తున్న ఆలోచన భావన ఇలా రైతాంగంలో కలిగిన సందర్భాలు. మరి ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ మిగతా రాష్ట్ర గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ రైతులకు ఏమాత్రం మేలు చేయని ప్రభుత్వాలు. బీజేపీ ప్రభుత్వం అయితే రైతుల మీద మరి వాళ్ళు తీసుకున్న నల్ల చట్టాల వల్ల 700 మంది రైతులు చనిపోవడం కాకుండా రైతులపై మోటార్లు ఎక్కించి రైతుల ప్రాణాలు తీసిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అయితే మనం ఎన్ని లక్షలు ఖర్చు చేసినప్పటికీ ప్రాజెక్టు మీద ఇప్పటికే 1,07,000 కోట్లు మనం ఖర్చు చేసినప్పటికీ భారత ప్రభుత్వం ₹1 కూడా మనకు ప్రాజెక్టుల మీద డబ్బు ఇవ్వడం లేదు. ఆయా రాష్ట్రాలకు జాతీయ ప్రాజెక్టులు తీసుకుంటే కేంద్రమే పరుస్తుంది, కానీ బీజేపీ ప్రభుత్వం 1 పైసా ఇయ్యలేదంటే తెలంగాణ మీద ఉన్న వ్యతిరేకత, తెలంగాణ రైతాంగం మీద ఉన్న వ్యతిరేకత అది బీజేపీ ప్రభుత్వం అవునా కాదన్న సంగతి కూడా ఈరోజు